ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి 1 కొరింథీ 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, ఈరోజు ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించే రోజు, అనగా ప్రభు బల్లారాధన ఆచరించే రోజు, హోలీ కమ్యూనియన్. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఈ బల్లారాధనలో తప్పకుండా పాల్గొనవలెను. అపోస్తులుడైన పౌలు గారు వాక్యం ద్వారా మనకు ఈ విధముగా తెలియజేస్తున్నారు. ప్రభురాత్రి భోజనము అనగా రొట్టెను ఆయన శరీరమని, ద్రాక్షారసమును ఆయన రక్తమని ఎంచుకొని మనము ఆచరిస్తున్నాము. ఇది ఒక ఆచారముగా కాకుండా మనలో దేవునికి వ్యతిరేకమైనవి నిజముగా మనము విడిచి ఉన్నామా లేదా అని ఒక్కసారి మనమే ప్రశ్నించుకుంటే తీర్పు పొందుతాము అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ బల్లారాధనలో పాల్గొనేవారు శుద్ధ హృదయం కలిగి ఉండాలి. లోకానుసారమైనవన్నీ వదిలివేయాలి. దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనవన్నీ విడిచిపెట్టి ఈ బల్లారాధనలో పాల్గొనాలి. దేవునికి ఇష్టము కాని పద్ధతులు, ఇష్టము కాని ప్రవర్తన మనలో ఏమైనా దాగి ఉన్నాయా అని మనము ప్రశ్నించుకుని, ఒకవేళ దేవునికి ఇష్టము కానివి ఉంటే విడిచిపెట్టాలి. బల్లారాధనలో పాల్గొనటానికి నేను యోగ్యుడనా, నేను యోగ్యురాలినా అని మనము పరీక్షించుకొని ఈ బల్లారాధనలో పాల్గొనాలి. ప్రియ సహోదర సహోదరి, పౌలు గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా దేవునికి వ్యతిరేకమైనవన్నీ వదిలిపెట్టివేయాలి. ఈ బల్లారాధనలో ఒకవేళ పాల్గొన్నట్లయితే మనము తీర్పు పొందుతాము అని పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. రొట్టె ప్రభు శరీరమని, ద్రాక్షరసము ప్రభు రక్తమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షకు పాత్రుడు అని వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది. అనగా మనమే శిక్షను తెచ్చుకున్న వారమగుదుము. కావున ప్రియ సహోదర సహోదరి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి నీతిని విడిచిపెట్టవద్దు. మన యొక్క యథార్థతను విడిచిపెట్టవద్దు. ప్రేమ కలిగి జీవిద్దాం. మన పొరుగువారిని, సాటివారిని ఆప్యాయతగా పలకరిద్దాం. సాటివారికి మేలు చేసేవారిగా ఉందాం. సంతోషపరిచేవారిగా ఉందాం. దేవుని వాక్యము అనుసరించి జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినము మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే రోజు కావున ప్రతి ఒక్కరూ పెందలకడనే మీ యొక్క ఆలయానికి వెళ్ళి స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. ఈ దినము ప్రత్యేకింపబడిన రోజు. ప్రతి ఒక్కరూ బలారాధనలో, ప్రభురాత్రి భోజనంలో పాల్గొనే రోజు కనుక మేమందరము సిద్ధపడి మీ యొక్క ఆలయంలో ఆరాధనలో పాల్గొనే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా బల్లారాధనలో పాల్గొనే ముందు మేము పరీక్షించుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నామా లేదా అని పరీక్షించుకొని బల్లారాధనలో పాల్గొనాలి అని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బాగు చేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. కన్నీటిలో ఉన్నవారి కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్నవారిని ఓదార్చండి. వారి కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. ఈ డిసెంబర్ నెల అంతయు మీ యొక్క ప్రియ బిడ్డలు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుండగా ఎటువంటి అంతరాయాలు కలగకుండా మీ కృప ఉంచండి. దైవ సేవకుడు, ప్రముఖ గాయకుడు జోసెఫ్ గారు మీ యొక్క పాద సన్నిధికి చేరి ఉన్నారు తండ్రి. వారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులకు ఆదరణ కలిగించండి. వారిలో ఉన్న వేదన, దుఃఖము, కన్నీరు తుడిచివేయండి. ఆ కుటుంబంకు కావలసిన నెమ్మది దయచేయండి. కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి. నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి. విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి.
ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలాని అంజల్. గాడ్ బ్లెస్ యూ.